హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు కథ పేరు తెలివైన పిల్లి. తండ్రి మరణిస్తూ ముగ్గురు కొడుకులకి తన 3 పెంపుడు జంతువుల్ని పంపకం చేశాడు. పెద్దవాడికి ఆవునిచ్చాడు, రెండోవాడికి మేకనిచ్చాడు, మూడోవాడు రథుడికి పిల్లిని ఇచ్చాడు. ఆ రాజ్యంలో తండ్రి నిర్ణయమే నిర్ణయం. అందులో రాజు కూడా కల్పించుకోలేడు. ఆవుతో పెద్దవాడు, మేకతో రెండోవాడు జీవనాధారం కల్పించుకొని సంతోషంగా గడుపుతున్నారు. గడవనిది మూడోవాడికే. మేవంటూ మీద పడే పిల్లిని కసిరికొట్టి నెత్తి కొట్టుకునే రథుణ్ణి అన్నలిద్దరూ గమనించారు. నవ్వుకున్నారు. ఒకరోజు ఇలా అడిగారు, ఎందుకు పనికిరానుదని పాపం పిల్లిని కసిరి కొడుతున్నావా అని అడిగారు. లేకపోతే ఏం చేయమంటారు, తిండికి తప్ప ఇది ఎందుకు పనికి వస్తుంది అని అడిగాడు రథుడు. ఆకలికి తట్టుకోలేక ఎప్పుడో ఒకనాడు దీన్ని నేనే తినేస్తాను అన్నాడు. అంతలోనే ఆ మాటకి పిల్లి భయపడింది. తలుపు వెనక దాక్కుంది. తినేయ్, హాయిగా ఒంటరిగా బతకొచ్చు అన్నారు అన్నలు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన యజమాని అన్నల్ని గుర్రుగా చూసి తర్వాత మెల్లగా రథుని ముందుకి వచ్చింది పిల్లి. తిండికి తప్ప నేను దేనికి పనికిరానంటున్నావు కదా, పనికి వస్తాను, కాకపోతే నువ్వు నాకు ఓ సాయం చెయ్యాలి అంది. ఏం చేయమంటావు? ఓ సంచి ఇవ్వు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. పిల్లికి సంచిని ఇచ్చాడు రథుడు. అందుకొని పరుగు తీసింది. పండ్ల అంగడికి చేరుకుంది. అక్కడ పారేసిన జామ, మామిడి పళ్ళను ఏరేరి తీసుకుంది. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి సంచిలో వేసింది. అలాగే కోసివేసిన వరి పొలాలకు వెళ్ళింది. అక్కడి ఎండుగడ్డిని తుంచి సంచిలో వేసింది. అటు నుంచి నేరుగా అడవికి చేరుకుంది. కుందేళ్లు ఎక్కువగా సంచరించే ప్రాంతానికి వచ్చింది. ఆహారం కనబడేటట్టుగా సంచిని తెరిచి ఉంచింది. చచ్చిపడి ఉన్నట్లుగా వెల్లికిలా పడుకొని 4 కాళ్ళు చాచిపెట్టి చూడసాగింది. కాసేపటికి కుందేలు పిల్లలు అటుగా వచ్చాయి. సంచిలోని ఆహారాన్ని చూశాయి. 2 పిల్లలు పోటాపోటీగా సంచిలోకి దూరాయి. అవి దూరటం ఆలస్యం. లేచి సంచిని మూసేసింది పిల్లి. కుందేళ్లు తప్పించుకునేటందుకు వీలు లేకుండా సంచిని ముడివేసింది. ఆ సంచిని భుజాన వేసుకొని మహారాజు నీలధ్వజుని ఆస్థానానికి బయలుదేరింది. కాపలా భటులు అడ్డుకున్నారు దానిని. ఎక్కడికి అడిగారు. మహారాజు నీలధ్వజుడికి మా రాజు చిత్రరథుడు కానుకలు పంపించాడు అంది పిల్లి. మహారాజుకి ముందు విన్నవించి వస్తాము అన్నారు భటులు. ఇట్టే వెళ్ళి అట్టే తిరిగి వచ్చారు. రాజుగారు నిన్ను రమ్మంటున్నారు చెప్పారు. సంచితో పాటుగా సభా మండపంలోకి ప్రవేశించింది పిల్లి. ముందు 2 కాళ్ళు జోడించి తల వంచి నమస్కరించింది అతనికి. తర్వాత ఇలా అంది, మహారాజా, మీకు కుందేలు మాంసం అంటే ఇష్టమని మా రాజు చిత్రరథుడు 2 కుందేళ్లు పంపించాడు, స్వీకరించండి అని సంచిలో నుంచి 2 కుందేళ్లు తీసి రాజుకి అందజేసింది. అందుకొని ఆనందించాడు రాజు. మీ రాజు చిత్రరథునికి నా ధన్యవాదాలు చెప్పు అన్నాడు. సెలవు అంది పిల్లి. వెనుదిరిగింది. ఇంటికి చేరుకుంది. ఒక గిన్నెలో తన కోసం ఇన్ని పాలు పోసి ఉంచి ఏం తిన్నాడో ఏం తాగాడో గాఢ నిద్రలో ఉన్నాడు రథుడు. అతన్ని చూసి జాలి పడింది పిల్లి. పాలు తాగి ఆలోచనలో పడింది. నీలధ్వజునికి కుందేలు మాంసం అంటే ఇష్టమని తెలిసింది. అందుకు తగినట్టుగానే ప్రవర్తించింది. మామూలు మనిషి రథుణ్ణి చిత్రరథుణ్ణి చేసింది, రాజుని చేసింది. తర్వాత ఏం చేయాలి? ఆకలితో మరి ఆలోచించలేకపోయింది పిల్లి. పాలు సరిపోలేదు. ఎలుకల్ని వేటాడేందుకు అటక ఎక్కింది. ఎక్కడా ఎలుక అన్నదే కనిపించలేదు దానికి. వాటి కోసం చూసి చూసి అటక మీదే పడుకుంది. ఆ రాత్రి గడిచి తెల్లారింది. ఆ రోజు కూడా గత రోజులాగానే సంచి తీసుకొని పళ్ళ ముక్కలు, ఎండుగడ్డి వేసి కుందేళ్ల కోసం అడవికి వెళ్ళింది పిల్లి. గతంలో లాగే ప్రవర్తించి మళ్ళీ 2 కుందేళ్లను పట్టుకుంది. తీసుకువచ్చి మహారాజుకి తమ రాజు కానుక అంటూ సమర్పించింది. అలా వారం రోజుల పాటు చేసింది. రాజుకి బాగా దగ్గరైంది.
చిత్రరథుని కానుకలు, నీ సేవలు మరువలేనివి. మా బహుమానాన్ని కూడా స్వీకరించండి అని ఓ బంగారు గొలుసు పిల్లి మెడలో వేశాడు రాజు. మెళ్ళో బంగారు గొలుసుతో ఇంటికి వచ్చిన పిల్లిని చూశాడు రథుడు. ఎక్కడిది ఈ గొలుసు? ఎక్కడ దొంగిలించావు అని అడిగాడు కోపంతో. కొట్టబోయాడు. అతన్ని వారించి విషయమంతా వివరంగా చెప్పింది పిల్లి. ఇదంతా నీకోసమే, నేను నిజంగా రాజును చేయటం కోసమే అంది. ఆశ్చర్యపోయాడు రథుడు. ప్రేమగా పిల్లిని చేతిలోకి తీసుకున్నాడు. అన్నట్టు రేపు నువ్వో పని చేయాలి. ఏం చేయాలో చెప్పు. రేపు నదీ తీరంలో నువ్వు నగ్నంగా స్నానం చేయాలి అంటూ మర్నాడు రథుడు ఎలా ప్రవర్తించాలో అంతా వివరంగా చెప్పింది. అమ్మో, చాలా పెద్ద ఆలోచనే అన్నాడు రథుడు. విజయం సాధించి నేను ఏ మేరకు పనికి వస్తానో నీకు నిరూపిస్తాను అన్నది పిల్లి. మర్నాడు ఏ నదిలో అయితే నగ్నంగా రథుడు స్నానం చేయబోతున్నాడో ఆ నదీ తీరం వెంబడే నీలధ్వజుడు, రాకుమార్తె నియతి పరివారంతో సహా రథం మీద మిత్రరాజ్యానికి ప్రయాణించబోతున్నారు. ఆ విషయం తెలుసుకుంది పిల్లి. అందుకు అనుగుణంగా పావులు కదిపింది. చూస్తుండగానే తెల్లారింది. పిల్లి చెప్పినట్టుగానే రథుడు నదిలో నగ్నంగా స్నానం చేయసాగాడు. రాకుమార్తె నియతి పరివారం సహా మహారాజు రథం మీద తీరం వెంబడి రావటాన్ని గమనించింది పిల్లి. పరిగెత్తుకొని రాజు రథానికి ఎదురు వెళ్ళింది. గగ్గోలుగా ఇలా అంది. మహారాజా, మా రాజు చిత్రరథుడు నదిలో కొట్టుకుపోతున్నాడు. కాపాడండి మహారాజా, కాపాడండి. నది వైపు చూశాడు రాజు. చిత్రరథుడు నదిలో కొట్టుకుపోతున్నట్లుగా కనిపించింది అతనికి. ఆందోళన చెందాడు. పరివారాన్ని ఇలా ఆజ్ఞాపించాడు. వెళ్ళి చిత్రరథుణ్ణి కాపాడండి. పరిగెత్తుకుని వెళ్ళి నదిలో కొట్టుకుపోతున్నట్లుగా నటిస్తున్న రథుణ్ణి కాపాడింది పరివారం. నగ్నంగా ఉండటంతో అతన్ని ఓ గుట్ట చాటుగా నిలబెట్టింది. మహారాజా, మా రాజు దుస్తులు, గుర్రము సర్వము నదిలో కొట్టుకుపోయాయి. దయచేసి మీరు దుస్తులు ఇవ్వగలిగితే ఆనందిస్తాము అన్నది పిల్లి. తప్పకుండా అన్నాడు మహారాజు. పరివారానికి చెప్పి వెనక పల్లకీలో ఉంచిన తన దుస్తులను రథునికి ఇయ్యమన్నాడు. ఇచ్చారు వారు. ఆ దుస్తులు ధరించి రథుడు గుట్టచాటు నుంచి బయటికి వచ్చాడు. రాకుమారులాగా కనిపించాడు అందరికీ. అతని రాజసము, అందము నియతిని బాగా ఆకర్షించాయి. మొదటి చూపులోనే అతన్ని ప్రేమించింది ఆమె. మహారాజా, మా రాజు చిత్రరథుడు వీరే రథుణ్ణి మహారాజుకి పరిచయం చేసింది పిల్లి. మీ గుర్రం కూడా నదిలో కొట్టుకుపోయిందని మీ పిల్లి చెప్పింది. మీకు అభ్యంతరం లేకపోతే మా రథాన్ని అధిరోహించండి. మీ మందిరం దగ్గర మిమ్మల్ని విడిచిపెడతాము అన్నాడు నీలధ్వజుడు. ఎక్కనా వద్దా అన్నట్టుగా పిల్లిని చూశాడు రథుడు. ఎక్కమని కళ్ళతోనే చెప్పింది పిల్లి. అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయని ఆనందించింది. రథము ముందుకు పరుగుతీస్తే రథం కంటే ముందుగా పిల్లి పరుగుతీసింది. వేలాది ఎకరాలుగా ఉన్న వరి పొలాలను చేరుకుంది. అక్కడ పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో ఇలా చెప్పింది. మహారాజు నీలధ్వజుడు దండెత్తి వస్తున్నాడు. అతనికి జయం చెప్పండి. అలాగే వారి అల్లుడు గారు చిత్రరథుడు కూడా రాజు వెంటే ఉన్నాడు. వారికి కూడా జయం పలకండి. మీకు శుభం కలుగుతుంది అంది. వేలాది ఎకరాల ఆ వ్యవసాయ భూములు, మధ్య మధ్యలో కనిపించే తోటలన్నీ రాక్షసుడు విధముడివి. ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టేటందుకు వస్తున్న మామ అల్లుడుకు జయం పలకటంలో అభ్యంతరం లేదనుకున్నారు. పిల్లి చెప్పినట్లే చేశారు కూలీలు. నీలధ్వజునికి, చిత్రరథునికి జయ జయధ్వానాలు చేశారు. ఈ భూములన్నీ మా చిత్రరథుడివే మహారాజా, నీలధ్వజుడికి చెప్పింది పిల్లి. అవునా అని ఆశ్చర్యపడి మెచ్చుకోలుగా రథుణ్ణి చూశాడు రాజు. మళ్ళీ రథం కంటే ముందు పరిగెత్తుకుని వెళ్ళి కొబ్బరి, మామిడి తోటలో పనిచేస్తున్న కూలీల్ని కలిసింది. వ్యవసాయ కూలీలకు చెప్పినట్లే వారికి చెప్పింది పిల్లి. నీలధ్వజునికి, చిత్రరథునికి జయ జయ ధ్వానాలు వినిపింపజేసింది. ఈ తోటలు కూడా మా రాజువే మహారాజా అంది పిల్లి. ఆనందంగా తల పంకించాడు రాజు. మళ్ళీ పరుగు తీసింది పిల్లి. రాక్షసుడు విధముడి మందిరానికి చేరుకుంది. పరుగులు తీసి తీసి అలసిపోయిందేమో
ఆయాసపడుతూ మందిరంలోని గదులన్నీ విదముడి కోసం వెతికింది. ఎక్కడా ఆ రాక్షసుడు దానికి కనిపించలేదు. సమయానికి కనిపించడం లేదని ఆందోళన చెందింది. మేడ మీదకి చేరుకుంది. అక్కడ ఒంటరిగా సురాపానం చేస్తూ కనిపించాడు విదముడు. దొరికాడని సంతోషించింది. రాక్షస పిలిచింది. ఎవరన్నది తలదించి చూశాడు విదముడు. పిల్లి కనిపించింది అతనికి. ఏం కావాలి అడిగాడు. మహారాజు నీలధ్వజుడు నీ మీదకు దండెత్తి వస్తున్నాడు, జాగ్రత్త హెచ్చరించింది. రాణి వాడి అంతు చూస్తాను అన్నాడు విదముడు. వేలాది మంది సైన్యంతో వస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనబడి భయభ్రాంతుల్ని చేస్తాను, అందర్నీ తినేస్తాను అన్నాడు విదముడు. కోరుకున్న రూపంలోకి రాక్షసుడు మారిపోతాడని పిల్లికి తెలుసు. ఆ విద్యలో విదముడు ఆరితేరిపోయాడని కూడా విన్నది. ఇప్పుడు దానినే అవకాశంగా తీసుకుని ఆటాడబోతున్నది పిల్లి. ప్రాణాలకు తెగించి అడిగింది ఇలా, ఏది కుక్కలా మారి ముందు నన్ను భయపెట్టి చూద్దాం. అడిగిందే ఆలస్యంగా కుక్కలా మారిపోయాడు రాక్షసుడు. పిల్లి వెంట పడ్డాడు. దొరికితే తినేస్తాడు, తప్పించుకోవాలి. నానా కష్టాలు పడింది పిల్లి. దాక్కొని రాక్షసుడికి అందకుండా జాగ్రత్త పడింది. భయపెడితే నాలాగే నీకు ఎవరూ దొరకరు. చంపాలంటే ఆకర్షించాలి. నాకు ఎలుకంటే ఆకర్షణ, ఎలుకగా మారి చూపించి చూద్దాం అంది పిల్లి. అదెంతసేపు ఇదిగో అన్నాడు రాక్షసుడు. తాగిన మత్తులో ప్రమాదాన్ని ఊహించలేదు, ఎలుకగా మారిపోయాడు. రాక్షసుడు ఎలుకగా మారిన మరుక్షణము దానిమీద దాడి చేసింది పిల్లి. కాళ్లతో పట్టి నోటితో కరికి ముక్కలు ముక్కలు చేసింది దాన్ని. చంపేసి తినేసింది. కడుపు నిండా రాక్షసుణ్ణి తిని బ్రేవ్ అని తేంచి తీరిగ్గా నీలధ్వజుని రథానికి ఎదురొచ్చింది పిల్లి. రండి మహారాజా, ఈ మందిరమే మా చిత్రరథుని మందిరం అంది. రాజుని రాకుమార్తెని తోడుకొని లోపలికి తీసుకువెళ్ళింది. లెక్కలేనన్ని గదులు, ప్రతి గది చూడముచ్చటే. వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారంతో మెరిసిపోతున్నాయి గదులన్నీ. బాగుంది మీ మందిరం, చిత్రరథుణ్ణి మెచ్చుకున్నాడు రాజు. మీరు మెచ్చిన మందిరము, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు, తోటలు. ధనం ఎంత ఉండి ఏం లాభం మహారాజా? రాణి లేని మందిరం మందిరమా చెప్పండి అంది పిల్లి. చిత్రరథుడికి ఇంకా పెళ్లి కాలేదన్నది స్పష్టం చేసింది. ఆ విషయం గ్రహించి ఇటు నీలధ్వజునితో పాటు అటు నియతి కూడా సంతోషించింది. అభ్యంతరం లేకపోతే దయచేసి మా రాకుమార్తెను మీ రాణిగా చేసుకోండి యువరాజా, చిత్రరథుణ్ణి వేడుకున్నాడు రాజు. సమాధానంగా ముందు పిల్లిని చూశాడు రథుడు. ఒప్పుకో అన్నట్టుగా తోకనెత్తి చిందులు వేసింది పిల్లి. ఒప్పుకున్నాడు రథుడు. కొద్ది రోజుల్లోనే నియతి చిత్రరథుల వివాహము అంగరంగ వైభవంగా జరిగింది. తనని రాజును చేసిన పిల్లిని మంత్రిని చేసి చిత్రరథుడు ప్రజారంజకంగా పాలన సాగించాడు. పనికిరాదన్న మాట పిల్లి ముందు మళ్ళీ ఎప్పుడూ ఎత్తనే లేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు బాబా. కళ్యాణ నగరాధీశుడు ఇంద్రవర్మకు 3 కుమారులు. పెద్దవాడి పేరు ఇంద్రుడు, రెండవ వాడి పేరు ఇంద్రసేనుడు, మూడవ వాడి పేరు ఇలుడు. 3 ఆటపాటలతో కాలాన్ని వెళ్ళబుచ్చటమే తప్ప చదువు జోలికి పోయేవారు కాదు. పిల్లలు అలా గాలి పట్టిపోవటం రాజుకి రాణికి బాధగా ఉండేది. ఒకరోజు రాజాస్థానానికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. తన పేరు చండు అని, రాకుమారులకి విద్య నేర్పించేందుకే వచ్చానని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించాడు రాజు. మహారాజా, నాకు అవకాశం ఇస్తే మీ 3 కుమారులని మహావిద్వాంసులను చేస్తాను, పండితులను చేస్తాను అన్నాడు చండు. మీరు మాట నిలబెట్టుకుంటే నా ఆస్తిపాస్తులు సగం మీ పరం చేస్తాను అన్నాడు రాజు. దానికి అంగీకరించినట్టుగా అడ్డంగా తల ఊపాడు చండు. అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. దానికి తల అడ్డంగా ఊపాడు చండు. మరేం కావాలో మీరే సెలవియండి ప్రార్థించాడు రాజు. దీర్ఘంగా ఆలోచించాడు చండు. అప్పుడు ఇలా అన్నాడు, 3 సమానంగా విద్యాబుద్ధులు చెప్పి పండితులను చేసి నీ దగ్గరకు తీసుకుని వస్తాను. నచ్చిన 2 కుమారులను నువ్వు తీసుకో, నాకు ఒకణ్ణి కానుకగా సమర్పించు. సరేనన్నాడు రాజు.
రాకుమారులు ముగ్గురిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు చండు. అతి కొద్ది కాలంలోనే రాకుమారులతో సహా వెనుదిరిగి వచ్చాడు. వారిని రాజుకు చూపించాడు. ఇలా చెప్పాడు చండు, రాజా, నీకు మాట ఇచ్చినట్టుగానే ముగ్గురిని గొప్ప పండితుల్ని చేశాను. విద్యలన్నిటా ముగ్గురూ సమానులే. నీకు కావాల్సిన ఇద్దరిని తీసుకో. పెద్దవాడు ఇంద్రుణ్ణి రాజు తీసుకున్నాడు. చిన్నవాడు ఇలుణ్ణి రాణి తీసుకుంది. మిగిలిన ఇంద్రసేనుణ్ణి తీసుకొని చండు బయలుదేరాడు. అక్కడి నుంచి వారం రోజులు ప్రయాణించి పెద్ద భవంతికి చేరుకున్నాడు. ఈ భవంతి మనదే. ఈ భవంతిలో తండ్రి కొడుకులుగా ఇక మీదట నువ్వు నేను నివసిస్తాం. తాళాలు తీసుకో, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను అలా ఆశ్రమ వాటికకు వెళ్ళి మిత్రులను కలిసి వస్తాను అన్నాడు చండు. వెళ్ళిపోయాడు. ఇంద్రసేనుడు భవంతి తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. లోపల హంసతూలికా తల్పాలు, బంగారం పోతపోసిన విగ్రహాలు, ఖరీదైన సంగీత పరికరాలు చాలా ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. గదులు కూడా చాలా ఉన్నాయి. అయితే అవన్నీ మూసి ఉన్నాయి. తెరిచి చూడాలనిపించింది ఇంద్రసేనుడికి. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళాడు. మొదటి గది తెరిచాడు. లోపల అంతా బంగారము ద్రవ రూపంలో ఉంది. పెద్ద పెద్ద గంగాళాల్లో మామిడి రసంలాగా పచ్చగా పరుచుకొని ఉంది. ఒక దాంట్లో వేలు పెట్టి తీశాడు ఇంద్రసేనుడు. బంగారం అంటుకొని వేలు మెరిసిపోసాగింది. చూడముచ్చట అనిపించింది. అంతలోనే చండు గుర్తుకు వచ్చి ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావని అడుగుతాడేమోనని భయపడ్డాడు. బంగారాన్ని చెరిపి చూశాడు. చెరగలేదు. వేలిని అంటిపెట్టుకునే ఉంది. మరోలాగా ఆలోచించాడు. గుడ్డపీలిక తీసుకొని వేలికి కట్టుకట్టాడు. ఒకవేళ వేలికి ఆ కట్టేమిటి అని చండు అడిగితే జరిగింది చెప్పి బంగారాన్ని వదిలించుకునే ప్రయత్నంలో వేలు కోసుకున్నానని అబద్ధం చెబుదామనుకున్నాడు. రెండో గది తలుపు తెరిచి చూశాడు. ఆ గది నిండా మేక ఎముకలు గుట్టలుగా పడి ఉన్నాయి. భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ఛీ అనుకున్నాడు. ఆ గది మూసి మూడో గది తెరిచాడు. అందులో కూడా అంతే. ఆ గది నిండా గొర్రె ఎముకలు గుట్టల్లాగా పడి ఉన్నాయి. నాలుగో గది తెరిచాడు. ఆ గదిలో ఎద్దు ఎముకలు ఉన్నాయి. ఐదో గది తెరిచాడు. అందులో గాడిద ఎముకలు ఉన్నాయి. ఆరో గది తెరిచాడు. అందులో గుర్రం ఎముకలతో పాటు ఓ గుర్రం కూడా ఉంది. ఇంద్రసేనుణ్ణి పలకరించింది అది. ఎక్కడి నుంచి వచ్చావు అడిగింది. కళ్యాణ నగరం నుంచి వచ్చాను. ఎలా వచ్చావు? మా నాన్న తీసుకువచ్చాడు. ఎవరు మీ నాన్న? చండు. చండు మీ నాన్న? నవ్వింది గుర్రం. అంతు చిక్కక చూశాడు ఇంద్రసేనుడు. చండు బ్రాహ్మణుడు కాదు, మీ నాన్న కాదు, వాడొక మాంత్రికుడు అంది గుర్రం. ఆశ్చర్యపోయాడు ఇంద్రసేనుడు. మాంత్రికుడే కాదు, నరమాంస భక్షకుడు కూడా. మనుషులతో సహా మేకలు, గొర్రెలు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, రకరకాల జంతువులు తింటాడు వాడు. వాడే కాదు, వాడి మిత్ర బృందము అందరికీ ఇదే అలవాటు. నరమాంసం అంటే పడి చస్తారు అందరూ. అందుకే నిన్ను చేరదీశాడు అంది గుర్రం. అవాక్కైపోయాడు ఇంద్రసేనుడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడేం చేయాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని అడిగాడు. నీ పేరేంటి అడిగింది గుర్రం. ఇంద్రసేనుడు. నా పేరు బాబా చెప్పింది గుర్రం. బాబా, దేవుళ్ళా కనిపించావు. నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి. చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వే నన్ను కాపాడాలి. కాపాడుతాను గాని ముందో పని చెయ్యి. బాగా ఆకలిగా ఉంది. అక్కడ గుగ్గిళ్ళు ఉన్నాయేమో చూడు. చూశాడు ఇంద్రసేనుడు. ఉన్నాయి. తెచ్చి బాబాకి తినిపించాడు. దాహం తీర్చుకునేటందుకు నీళ్లు పెట్టాడు. తాగలేదు బాబా. చెప్పిందిలా, నీళ్లు తాగను, బంగారం ఉంది కదా, పద దాన్ని తాగుతాను అంది బాబా. తీసుకుని వెళ్ళాడు అక్కడికి. ద్రవరూపంలో ఉన్న బంగారాన్నంతా తాగేసింది గుర్రం. తాగేసి అప్పుడు అసలు విషయానికి వచ్చింది. నేను వెళ్ళి ఈ భవంతి దగ్గరలోనే తూర్పున ఉన్న మర్రి చెట్టు దగ్గర నిలబడతాను. నువ్వేం చేస్తావంటే? చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేస్తావంటే చండు కాసేపట్లో మిత్రులతో వస్తాడు ఇక్కడికి. వచ్చి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురమ్మంటాడు. నిన్ను వెళ్ళమంటాడు. నువ్వు వెళ్ళకు.
కట్టెలు కొట్టడం నీకు చేతరాదని చెప్పు. బలవంతం చేస్తే ఇద్దరం కలిసి వెళ్దాం మనం. అన్నాను. తర్వాత కట్టెలు కొట్టుకొని ఇక్కడికి ఇద్దరూ వస్తారు. వచ్చిన తర్వాత చండు ఏమంటాడంటే గాడి పొయ్యి వెలిగించమంటాడు. రాదని చెప్పు, అతన్నే వెలిగించమను. అలాగే పొయ్యి మీద గంగాళం పెట్టి అందులో గిన్నెల కొద్దీ వెన్నపోసి మీదన ఉన్న కుక్కాన్ని పట్టుకొని నిన్ను ఊగమంటాడు. చేతకాదని చెప్పు. ముందు వాణ్ణి ఊగి చూపించమను, తర్వాత ఊగుతానను. అన్నాను. తర్వాత గంగాళం మీద కుక్కాన్ని పట్టుకుని చండు ఊగుతూ ఉంటే సరిగ్గా గంగాళంలో వాడు పడేటట్లుగా ఒక్క తోపు తోసాయి. అమ్మో అమ్మో కాదు, ఉడుకుతున్న వేడివేడి వెన్నలో గంగాళంలో చండుని తోసేసి పరిగెత్తుకొని మర్రి చెట్టు దగ్గర నిల్చున్న నా దగ్గరికి వచ్చాయి. వస్తే తర్వాత సంగతి తర్వాత అంది బాబా. దౌడు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంద్రసేనుడు చూస్తుండగానే కనుమరుగైపోయింది. ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు ఇంద్రసేనుడు. బాబా చెప్పిందంతా గుర్తు చేసుకోసాగాడు. అంతలో మిత్రులతో సహా చండు వచ్చాడు అక్కడికి. ఇతనే చంద్రసేనుడు, నా సరికొత్త కొడుకు. మిత్రులకు పరిచయం చేశాడు చండు. బాగున్నాడు అంది మిత్ర బృందం. నోరూరుతున్నట్టుగా పెదవుల్ని తడి చేసుకుంది. వెళ్ళు, దగ్గరలోని అడవికి వెళ్ళి వంటకి కట్టెలు తీసుకుని రాపో. ఇంద్రసేనుణ్ణి తొందర చేశాడు చండు. ఆ అడవి ఎక్కడో, ఆ కట్టెలు ఎలా కొట్టాలో నాకు తెలీదు. మీరు వస్తానంటే నేను వస్తాను, లేదంటే లేదు తెగేసి చెప్పాడు ఇంద్రసేనుడు. సరే పద అన్నాడు చండు. మిత్రులందరినీ చావడిలో కూర్చోమని చెప్పి ఇంద్రసేనుడితో సహా అడవికి బయలుదేరాడు. కట్టెలు కొట్టుకుని అక్కడి నుంచి భవంతికి చేరుకున్నారు ఇద్దరు. గాడి పొయ్యి వెలిగించమన్నాడు చండు. రాదన్నాడు ఇంద్రసేనుడు. చండుడే పొయ్యి వెలిగించుకున్నాడు. పొయ్యి మీద 2-3 మనుషులు పట్టేంత గంగాళాన్ని ఉంచి అందులో గిన్నెల కొద్దీ వెన్న పొయ్యమన్నాడు చండు. చేతగాదన్నాడు ఇంద్రసేనుడు. చండుడే గిన్నెల కొద్దీ వెన్న పోశాడు. వేడికి కరిగిన వెన్న నీళ్ళలా ఉడుకుతోంది. అప్పుడు పైకొక్కాను చూశాడు చండు. ఇంద్రసేనుడిని అడిగాడు, మర్రి ఊడ పట్టుకొని ఊగుతారే, అలా కుక్కాన్ని పట్టుకొని ఊగు చూద్దాం. రాదు. కుక్కాన్ని పట్టుకొని ఊగటం రాదా? ఏముంది అందులో? 2 చేతులతోనూ కుక్కాన్ని పట్టుకొని ఊగటమే అన్నాడు చండు. ప్రయత్నించి చూడు అన్నాడు. అయినా ప్రయత్నించలేదు ఇంద్రసేనుడు. చండుణ్ణి చూస్తూ నిల్చున్నాడు. ఇలా చెబుతోంది నీకే కసిరాడు చండు. ముందు మీరు ఊగి చూపండి నాన్న, తర్వాత నేను ఊగుతాను ప్రాధేయపడ్డాడు ఇంద్రసేనుడు. సరే చూసి తగలడు అని 2 చేతులతో కుక్కాన్ని పట్టుకొని ఊగేందుకు గాలిలోకి లేచాడు చండు. అదే అవకాశంగా అతను గంగాళంలో పడేటట్టు ఒక్క తోపు తోశాడు ఇంద్రసేనుడు. చండు ఉడుకుతున్న వెనలో పడ్డాడు. అరిచాడు, కేకలేశాడు, కింద మెదులయ్యాడు. ఉడికి ఉడికి ఆఖరికి గంగాళం అట్టడుగుకి చేరుకున్నాడు. ఊపిరి పీల్చుకున్నాడు ఇప్పుడు ఇంద్రసేనుడు. బ్రాహ్మణుల రూపంలో చావడీలో ఉన్న మాంత్రికుల కన్నుగప్పి పరుగులంకించుకున్నాడు. మర్రి చెట్టు నీడలో నిల్చున్న బాబా దగ్గరికి చేరుకున్నాడు. నువ్వు చెప్పినట్లే చేశాను. చండుణ్ణి వేడివేడి వెన్నలోకి తోసేశాను చెప్పాడు ఇంద్రసేనుడు. మంచి పని చేశావు, పైకెక్కు, తొందరగా పోదాం అంది బాబా. చంద్రసేనుడు ఎక్కాడు. బాబా పరుగందుకుంది. భూమికి అంగుళం ఎత్తున పెరగెత్తసాగింది. వెన్నలో ఉడికించిన నరమాంసాన్ని విందు చేస్తానంటూ ఆహ్వానిస్తే వచ్చారు. నరుణ్ణి కూడా చూపించాడు చండు. బాగున్నాడు. వాణ్ణింకా వండలేదా? ఆకలిగా ఉంది అనుకున్నది మిత్రబృందం. చండుణ్ణి కేకేసింది. బదులు లేదు. దాంతో గుంపుగా చావిడిలో నుంచి వంటశాలలోకి వచ్చింది. వెన్నెలో ఉడికిన నరమాంసం వాసన వాళ్ళని ఆవురావును మనిపించింది. చండుని కోసం చూడలేదు మరి. గంగాళంలోని మాంసాన్ని వడ్డించుకొని తిని తేంచారు. వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇంద్రసేనుడు ప్రయాణించి కాంచీపురం చేరుకున్నాడు. చూడ చక్కగా ఉంది ఆ పురం. పచ్చని చెట్లు, సెలయేళ్లు, కొండలు, వర్ణచిత్రంలా ఉంది. ఈ ఊరిలో స్థిరపడదాం అన్నాడు ఇంద్రసేనుడు. సరేనంది బాబా. ద్రవరూపంలో తాగిన బంగారాన్ని కడ్డీల రూపంలో కక్కేసింది.
ఆ బంగారంతో ఇంద్రసేనుడు పెద్ద భవంతి నిర్మించాడు. నౌకర్లను చాకర్లను నియమించాడు. ప్రత్యేక గుర్తింపు సాధించాడు. బాబాని ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటూ దానితో పాటుగా వైభవోపేతంగా జీవించసాగాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.